డాక్టర్ రాజశేఖర్, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్, డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిస్ట్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో షుగర్ పట్ల అవగాహన అండ్ దాని కాంప్లికేషన్స్ నివారణకు సంబంధించిన అవగాహన పెంచడం. ముఖ్యంగా డయాబెటీస్ పరంగా రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం, షుగర్ టెస్టులు, తద్వారా షుగర్ని కంట్రోల్ ఉంచుకోవడం ద్వారా కాంప్లికేషన్స్ని మనం రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా HbA1c 7 మించకుండా చూసుకోవడం ద్వారా మనం కాంప్లికేషన్స్ నివారించవచ్చు. దీనికోసము ఆహారం, వ్యాయామం, రెగ్యులర్గా వ్యాయామం చేయటం, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం మొదలైన చర్యల ద్వారా మన షుగర్ని కంట్రోల్లో ఉంచుకొని తద్వారా కాంప్లికేషన్స్ నివారించుకోవటం ఎలా అనే దాని మీద అవగాహన పెంపొందించడానికి ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. I am Dr. Nisar from Dr. Mohan's Diabetes Center, East Martpalli. On the day of World Diabetes, I would like to highlight few points regarding diabetes. As we have been, hearing from our other consultants as well, there are needs for avoiding few whites in our lives, which includes, maida. That is the most important thing. The white bread and the sugar are the more important things that you should be keeping in moderation. So you should be knowing about the glycemic index and the glycemic loads of all those things. That would help you to control the sugar spikes, and overall screening of diabetes is very, very important. We think that it will be only a disease of 50s, 60s or 70s. This is a very wrong concept. You have to be very vigilant about the symptoms. The three symptoms that are still relevant with diabetes are the polyuria, that is the excessive urination, the polyphagia is the excessive eating habit, and the polydipsia is the excessive thirst. These days, which two symptoms that are still relevant are the excessive thirst and the excessive urination. So anybody who is going more than 2 times for urination in the night, especially a female, should probably get their diabetes screened and should, will prevent them from the coming further complications. Thank you. నేను డాక్టర్ వి అభినవ్ రెడ్డి, కన్సల్టెంట్ డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్, దోమల్గూడ. సో ఈరోజు మనము వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఇక్కడ నెక్లెస్ రోడ్లో సైక్లథాన్ మరియు వాకథాన్ నిర్వహిస్తున్నాం. సో ఈసారి థీమ్ వచ్చి డయాబెటీస్ అండ్ ఇట్స్ వెల్ బీయింగ్. సో ఈ థీమ్కి సంబంధించిన ముఖ్యమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రీ డయాబెటీస్ జనాభా అనేది చాలా పెరుగుతోంది ఈ మధ్య. సో ఈ ప్రీ డయాబెటీస్ రాకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటనేది, మొదటిది ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం, అంటే హెల్తీ ఈటింగ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్. నెక్స్ట్ వచ్చి వ్యాయామం చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ అనేది ముఖ్యం. అట్లీస్ట్ వారానికి ఒక 150 నిమిషాలైనా నడవాలి అందరము. సో ఒకవేళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. తర్వాత మీకు ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది ముఖ్యం. మనం అట్లీస్ట్ 35 ఇయర్స్ దాటితే ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్, డయాబెటీస్ టెస్ట్ అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఒకవేళ మీకు డయాబెటీస్ కనుక ఉంటే దీన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ డయాబెటీస్ మనం ప్రివెంట్ చేసుకోవడానికి ముఖ్యమైన మంత్ర ఫాలో అవ్వాల్సింది ABCD మంత్ర అంటాం. ఏ అంటే మీ HbA1c, అంటే HbA1cని 7 లోపు పెట్టుకోవడం. B వచ్చి బ్లడ్ ప్రెషర్, మీ బ్లడ్ ప్రెషర్ని 130/80 కంటే తక్కువ పెట్టుకోవడం. C వచ్చి మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ లెస్ దెన్ 100 పెట్టుకోవడం. D వచ్చి డైట్, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం. అదే E వచ్చి ఎక్సర్సైజ్ అండి, అట్లీస్ట్ 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం ముఖ్యం. సో ఈ ABCD మంత్ర అనేది మీరు ఫాలో అవుతే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ శాంతిలాల్, డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ 14th డాక్టర్ బ్యాంటింగ్ అనే ఒక ప్రముఖ డాక్టర్ గారి, ఇన్సులిన్ కనుక్కున్న డాక్టర్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని వరల్డ్ డయాబెటీస్ డే నిర్వహిస్తున్నాం. సో ఈ సందర్భంగా మనం ఒక అవేర్నెస్ అవగాహన కార్యక్రమం కింద మోహన్స్ డయాబెటీస్ వాళ్ళు ఒక వాకథాన్ అండ్ సైక్లథాన్ నిర్వహిస్తున్నాము. సో ఇందు మూలంగా మీ అందరికీ నేను ఒక అవేర్నెస్ ఒకటి కలిగించాలని ట్రై చేస్తున్నాను. ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాల సమస్య. ఇది ఒక డిసీజ్ కాదు, ఒక జబ్బు కాదు, ఒక డిజార్డర్. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం, దాని తర్వాత డైట్ కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవడం, దీని తర్వాత రెగ్యులర్గా షుగర్ ఉన్నవాళ్ళు డాక్టర్ విజిట్స్కి అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి వెళ్తూ ఉండడం. సో ఇవన్నీ చేస్తూ ఉంటే మనం డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ కరీముద్దీన్, డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ సెంటర్లో డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంటాను. నేను రెటీనా స్పెషలిస్ట్. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మనం ఇక్కడ వాకథాన్, సైక్లథాన్ కండక్ట్ చేస్తున్నాము. సో వీటిలో మనం వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ వచ్చేసి అందరికి పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం, డయాబెటీస్ గురించి అవగాహన క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. దాంట్లో మనకు
కంటికి సంబంధించిన ప్రాబ్లం కూడా వస్తుంది. కంట్లో నరాలు లేయర్ రెటీనా అని ఉంటుంది. ఈ రెటీనా షుగర్లో ఎఫెక్ట్ అవుతుంది. దాన్నే మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో ఈ డయాబెటిక్ రెటినోపతి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే షుగర్ బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ మనం రెగ్యులర్గా రెటీనా ఎగ్జామినేషన్ అనేది చెకప్ చేయించుకోవాలి. సో మనం బయటికి వెళ్ళి కళ్ళద్దాలు చెకప్ చేయించుకుంటూ ఉంటాము. అది చేయించుకొని మన కన్ను బాగుంది అనుకుంటే తప్పు. షుగర్ ఉండే వాళ్ళందరూ ప్రతి సంవత్సరానికి ఒకసారైనా అట్లీస్ట్ మనం ఈ రెటీనా ఎగ్జామినేషన్ అనేది చేసుకొని లోపల రెటీనా బాగుందా లేదా చూసుకోవాలి. వీటితో పాటు మనము ప్రాబ్లం ఏమైనా ఉంటే డాక్టర్ గారు అంటే మేము చూసి 3 monthsకో 6 monthsకో మీకు ప్రాబ్లం ఉంది మీరు రావాలి అంటే కరెక్ట్ చెప్పిన విధంగా ఫాలో అప్ వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్, లేజర్ చికిత్స ఉంటుంది. లేదంటే కంట్లో ఇంజెక్షన్ ఇస్తాము. అవి తీసుకొని మన కన్నుని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా మనము ఈ రెటీనా ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా చేసుకొని కన్ను జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే తరపున డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీస్ వాళ్ళు ఒక అవగాహన సదస్సు చేస్తున్నామండి. ఈ వాకథాన్ మరియు సైక్లథాన్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. జనరల్గా మన భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. 10 మందిలో ఒకరికి డయాబెటీస్ అనేది ఇప్పుడు ఉంటుందండి. సో అది నివారించాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా బయటకు వచ్చి దే హ్యావ్ టు డూ ఆల్ ది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్క్రీనింగ్ చేస్తే కానీ మనం దీన్ని తొందరగా తెలుసుకొని నివారించలేము.